నమస్కారం అండి. ఈ ఆస్ట్రాలజీ భవిష్యవాణి ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. అయితే మన ఛానల్లో రాశి ఫలాల గురించి ఇంకా మీకు ముందు ముందు జరగబోయే వాటి గురించి మన ఛానల్లో క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. ఈరోజు మన ఛానల్లో ఒక విషయం గురించి నేనైతే చెప్పాలనుకుంటున్నాను. కుంభరాశి వారి గురించి. కుంభరాశి వారు వాళ్ళొక మనస్తత్వం అయితే కలిగి ఉంటారు. ఆ మనస్తత్వం ఏంటంటే వాళ్ళలో మంచి విషయం ఒకటి, చెడు విషయం ఒకటి కలిగి ఉంటారండి. వీళ్ళ వ్యక్తిత్వం అలా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళు, ఇది వచ్చేసి 11వ రాశి అండి మనకి రాశి ఫలాల్లో. అయితే ఈ రాశి వాళ్ళ మీద ఒక స్త్రీ అయితే ఎందుకో చాలా రోజుల నుంచి పగబట్టి వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి అనే ఒక ధోరణి అయితే కలిగి ఉంది. మీపై ఆ స్త్రీ కన్ను అయితే పడి ఒక 4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంటాడుతుందండి. ఆ స్త్రీ ఎలాగైనా మిమ్మల్ని నాశనం చేయాలి అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని అయితే తీసుకొని ఎలాగైనా నాశనం చేయాలని మీ చుట్టూనే తిరుగుతూ మీ విషయాలన్నీ తెలుసుకుంటూ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరేం చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకొని మిమ్మల్ని ఎలాగా నాశనం చేయాలా అని కాచుకొని కూర్చుందండి. అయితే మీ గురించి మళ్ళీ మీ దగ్గర విన్న విషయాలు మొత్తం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెగిటివ్గా చెప్తుంది. అదొకటి. ఈ రాశి వాళ్ళల్లో నెగిటివ్గా ఒకళ్ళు మీ గురించి ఒక శత్రువు ఉన్నారని చెప్పాను కదా, ఆ శత్రువు మీ ఇంట్లోనే ఉండొచ్చండి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళలో కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వారే శత్రువులు. అంటే ఎస్ అనే అక్షరం కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దరిదాపుల్లో దగ్గరలో ఉంటే కుంభరాశి వాళ్ళే శత్రువులు. అయితే అలాగని అందరి గురించి నేను చెప్పట్లేదండి. కుంభరాశి వాళ్ళు ప్రాణానికి ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. అంటే వాళ్ళు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అందరిలో అలాంటి మనస్తత్వం, చెడు మనస్తత్వం అయితే ఉండదు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒకళ్ళ మీద ఇప్పుడు ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే ఓర్చుకోలేక వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి అనే ఒక మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగా ఈ కుంభరాశి వారిపై ఒక స్త్రీ అయితే పగబట్టిందండి. ఆమె డైరెక్ట్గా మిమ్మల్ని ఏం చేయలేక ఏదో ఒక తాంత్రిక విద్యల ద్వారా అయినా సరే మిమ్మల్ని ఎలాగైనా కుంగదీయాలి, మిమ్మల్ని ఎలాగైనా చెడుగా మీ మీద ప్రచారం చేస్తూ మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని అయితే కాచుకొని కూర్చుందండి. దీని గురించి మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. కానీ అందరితో బాగుండండి, శత్రుత్వంతో మీరైతే ఉండొద్దండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. అందువల్ల మీరు ఎవరితో కోపంగా అయితే ఉండొద్దు. అందరితో మంచిగా ఉండండి, అందరితో బాగుండండి. అయితే మీకు 2022 నుంచి మీకైతే మీ ఇంట్లో చాలా సమస్యలు, చాలా గొడవలు, ఆర్థికంగా కూడా మీరు కొంచెం కిందికి ఉన్నారండి. అయితే 2022 నుంచి బాగాలేదు కదా, 23లో చాలా కోలుకొని దెబ్బ అయితే మీరు తిన్నారు. అయితే 24 పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది. 25 కొంచెం మీకైతే చాలా ఆర్థికంగా బాగాలేదనే చెప్పాలండి. ఇక ముందు రాబోయే రోజుల్లో బాగుంటుందండి. ఇప్పుడు ఈ 3-4 రోజుల్లో మీరు ఏదైనా పని పూర్తి చేయాలి అనుకుంటే ఈ 3-4 రోజుల్లో ఒక పని మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసుకోవాలన్నా, ఏదైనా పని మొదలు పెట్టాలన్నా, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఈ 3-4 రోజుల్లో స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ 3-4 రోజుల్లో మీ గురుబలం అయితే బాగా ఎక్కువగా ఉంది. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. అది చాలా మంచి సక్సెస్ అందుకుంటారండి. అయితే మీకు సంతానం మ్యారేజ్ అయి ఉంటే భాగస్వామి వల్ల అయితే మీరు వారిపై ప్రేమ చూపిస్తూ ఉంటారులే, కానీ అవతల నుంచి మీకైతే ప్రేమ అయితే అందదండి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకు అలా ఉంది. వీరు వారి జీవిత భాగస్వామిపై ప్రేమతో ఉంటారు, కానీ ఎదుటివారు వారి జీవిత భాగస్వామి ప్రేమనైతే మీరు అందుకోవడం చాలా తక్కువ అండి. అయితే సంతానం విషయానికి వస్తే సంతానం విషయంలో కూడా చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. కానీ ఒక 2-3 సంవత్సరాల నుంచి సంతానం విషయంలో కూడా మీరు చాలా నష్టపోతున్నారు. వారి నుంచి మాటలు పట్టడం కానీ, లేకపోతే వారి నుంచి ఆ పిల్లలు అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు అని వేరే వాళ్ళు దూషించడం కానీ ఇలాంటివి ఎదుర్కొంటున్నారు. అయితే ముందు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి. కుంభరాశి వారి మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం, చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
అదేంటంటే వారితో ఒక 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి మాట్లాడినా వాళ్ళ విషయాలన్నీ చెప్పేస్తూ ఉంటారండి. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారని కూడా చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ వీక్నెస్ అది. ఇదొకటైతే గుర్తుపెట్టుకొని అలా ఓపెన్ అప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఒక స్త్రీ మీకైతే ఫోన్ కాల్ చేయబోతుందండి. ఆ స్త్రీ ఫోన్ కాల్ చేసి మీకు ఏదో సలహా ఇవ్వబోతుంది. అయితే అలా సలహాలు ఇచ్చినప్పుడు ఈ టైంలో ఆ సలహాలు అయితే మీరు పాటించవచ్చండి. ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ వల్ల మీరైతే చరిత్ర సృష్టించబోతున్నారు. తల్లి కానీ, చెల్లెలు కానీ, ఇంకా మీరు ఇంకా సొంతగా మనకి ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. భవిష్యవాణి ఆస్ట్రాలజీ ఛానల్ ని నెక్స్ట్ స్టెప్ అయితే వేయగలిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి గురించి ఏ అప్డేట్ కావాలన్నా, ఈ రాశి గల నెక్స్ట్ ఈ రాశిలో వీడియోస్ అయితే వస్తున్నాయి. కుంభరాశి గురించి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా, ఈ రాశి మీకు అనుకూలంగా రావడానికి చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మన ఛానల్ చేసుకోండి. కుంభరాశి అయితే మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని మీ నెక్స్ట్ చూసిన అన్ని కదలికల గురించి నేను చెప్తాను.